చాలా నర్వస్ గా ఉంది ఈ రోజు. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరితో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మనకి ఈ నైట్ 2 lakhs అయిపోతుంది. మీరు పొద్దున్న లేసి చూసేటప్పటికి నాకు తెలిసి 200K అని చెప్పి కనబడింది మన ఛానల్లో. జస్ట్ ఒక 150 మంది ఉన్నారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. 2 lakhs అవ్వక ముందే చెప్తున్నా, అయిన తర్వాత కూడా ఒక డెడికేటెడ్ వీడియో ఖచ్చితంగా మన ఛానల్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ ఇవి రాబోతున్నాయి. ఇందులో ఎంతమంది అయితే కొత్త ఫోన్లు కొంటారో, కొత్త ఫోన్ కొనే వాళ్ళు సెకండ్ హ్యాండ్ లో ఫోన్స్ కూడా అమ్మేస్తూ ఉంటారు. అండ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానివ్వండి, OLX లో కానివ్వండి, లేదా క్యాషిఫై లాంటి ఏ సైట్స్ నుంచి అయినా, ఏ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి అయినా మనం సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొంటూ ఉంటాం. కొత్త ఫోన్ కొనేటప్పుడు అంటే సీల్డ్ ఫోన్ మనం కొనేటప్పుడు ఎంత కంఫర్ట్ జోన్ లో ఉంటామో ఎటువంటి భయం లేకుండా, బట్ సెకండ్ హ్యాండ్ ఫోన్ లో కొనేటప్పుడు అంతే కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు నేను లైన్ గా ఒక 10 పాయింట్స్ చెప్తా. ఈ 10 పాయింట్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యి ఇవి మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటేనే ఆ ఫోన్ మీరు పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే వద్దు. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ చాలా డేంజర్. మోసపోవడం మాత్రమే కాదు, కేసులు కూడా మీద పడే అవకాశాలు ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా చూడండి వీడియో. ఫస్ట్ మనం ఆ సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఆన్లైన్ లో ఆ ఫోన్ సేల్ లో ఉందా లేదో ఒకసారి ఫస్ట్ చెక్ చేయండి. లేదు అది ఆన్లైన్ లో ఇప్పుడు అమ్మట్లేదు అనుకోండి, 50% ప్రైస్ కట్ చేసేసేయండి. 50% అంటే ఫోన్ 20,000 రూపాయలు అనుకోండి, 10,000 రూపాయల కంటే తక్కువ మీరు ఆ ఫోన్ కొనుక్కోవాలి. అది ఇప్పుడు కరెంట్ సేల్ లో లేకపోతే, అంటే డిస్కంటిన్యూ అయిపోతే. లేదు ఇంకా సేల్ లోనే నడుస్తుంది అనుకోండి, 1 year కంటే లోపల ఉంటే, అంటే అది 11 months అయినా కానీ 50 to 60% ప్రైస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అది కూడా మంచి ప్రీమియం ఫోన్స్ అనుకోండి. ఇంకా బడ్జెట్ ఫోన్స్ అనుకోండి, ఖచ్చితంగా 50% కంటే లోపల ప్రైస్ వెళ్ళిపోతుంది. ఇంకొకటి మర్చిపోయా, ఐఫోన్స్ ఒకవేళ సెకండ్ హ్యాండ్ లో కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ అన్ని ఫాలో అవ్వగా ఇంకొక 5-6 పాయింట్స్ అడిషనల్ గా ఉంటాయి ఐఫోన్స్ లో చెక్ చేయాల్సినవి. అవి లాస్ట్ లో చెప్తా. ఫస్ట్ మనం ఆండ్రాయిడ్ కి ప్రయారిటీ ఇద్దాం. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్కువ పర్చేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి లాస్ట్ లో ఐఫోన్స్ కూడా ఉంటుంది. కుదిరితే నేను టైం స్టాంప్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. సో ప్రైస్ గురించి మీకు ఒక అవగాహన వచ్చింది. నెక్స్ట్ పాయింట్, మీరు ఇప్పుడు ఏదైతే ఫోన్ కొనబోతున్నారో ఆ ఫోన్ లాంచ్ అయ్యి 2 years కంటే తక్కువే ఉండాలి. 2 years పాతది మీరు కొనుక్కుంటున్నట్లయితే రాంగ్ డెసిషన్ అవుతుంది. ఏ ఫోన్ అయినా లాంచ్ అయిన 2 సంవత్సరాల లోపలే కొనుక్కోవడానికి ట్రై చేయండి. 2 years కంటే వెనక్కి అయితే వద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2-3 years లో అప్డేట్ పాలసీ కూడా ఆగిపోతుంది. పిచ్చి కొట్టు కొడతారు. 2 సంవత్సరాలు వాడారంటే బాగానే కొట్టినట్టే దాన్ని. అండ్ ఫోన్ కూడా హ్యాంగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో 2 సంవత్సరాల లోపలే, అంతకు మించి వద్దు. నెక్స్ట్ 3వ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏ ఫోన్ అయినా కానీ, అది ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఆ ఫోన్ బ్లాక్ లిస్ట్ లో ఉందా లేదా చెక్ చేసుకోవడం. ఎలా చెక్ చేసుకోవాలని చెప్పి అడుగుతారేమో. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు సంచార్ సాతి పోర్టల్ అని చెప్పి ఒకటి తీసుకుని వచ్చారు. దీన్నే మనం CIR అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ 2 పోర్టల్స్ లో ఏ ఫోన్ అయినా కానివ్వండి, IMEI నెంబర్ మీరు అక్కడికి వెళ్ళి ఎంటర్ చేసి ఒక క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే చాలు, ఆ ఫోన్ బ్లాక్ లిస్ట్ అయ్యిందా లేదా నార్మల్ గానే ఉందా అని చెప్పి మనకు తెలిసిపోయింది. ఒకవేళ ఆ ఫోన్ స్టోలెన్ అనుకోండి, అంటే ఎవడో కొట్టేసి మనకు తీసుకొచ్చాడు అనుకోండి, అన్లాక్ చేసో రూట్ చేసో ఏదో తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, మీకు ఈజీగా ఒకవేళ ఆ ఓనర్ కనుక బ్లాక్ లిస్ట్ చేసి ఉంటే ఈ సైట్ లో తెలిసిపోతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫోన్ బ్లాక్ లిస్ట్ అయ్యి అన్లాక్ చేస్తే మాత్రం ఎప్పటికైనా మీ మీద కేసు పడే అవకాశం ఉంటుంది. నేను కుదిరితే ఆ పోర్టల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. 4వ పాయింట్, ఈ బ్లాక్ లిస్టింగ్ అంతా తెలిసిపోయిన తర్వాత ఇదే IMEI నెంబర్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఏదైతే బాక్స్ మనకి ఇస్తున్నారో, ఫోన్ బాక్స్ అవుతుంది కదా, ఆ బాక్స్ మీద ఫోన్ లో రెండింట్లో IMEI నెంబర్ టాలీ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళ నా దగ్గర బాక్స్ లేదు అన్నారు అనుకోండి, మాక్సిమం ఆ ఫోన్ కొనకుండా ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళు సెకండ్ హ్యాండ్ లో ఎక్కడ నుంచో కొనుక్కొని మీకు అమ్ముతున్న ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్ పర్సన్ దగ్గర నుంచే మీరు తీసుకోవాలి. ఆ ఫోన్ 2-3 చేతులు మారింది అనుకుంటే కొనమాకండి. ఏ రిపేర్ షాపుల్లో ఏ పార్ట్లు మారినాయో ఏమీ చెప్పలేం. ఫోన్ లో IMEI నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి అంటారు, అది ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా లేదా ఐఫోన్ అయినా దేంట్లో అయినా కానీ యూనివర్సల్ కోడ్ *#06#. ఏ ఫోన్ లో అయినా మీరు డైల్ ప్యాడ్ లోకి వెళ్ళి *#06# కొడితే IMEI నెంబర్స్ 1, 2 అండ్ SN నెంబర్ కూడా వచ్చేస్తుంది. మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. బాక్స్ మీద ఫోన్ లో ఒకటే ఉండాలి. 5వ పాయింట్, బిల్. చాలా ఇంపార్టెంట్ ఇది. పేపర్ మీద పెన్ తో రాసిన బిల్ అసలు యాక్సెప్ట్ చేయమాకండి. కంప్యూటరైజ్డ్ బిల్ అయ్యి ఉండాలి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనుకోండి, GST నెంబర్స్ అండ్ సెల్లర్ ఎవరు అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి. డేట్, ఆర్డర్ ID ఇవి ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. లేదు బయట నుంచి బిగ్ సి, లాట్, సెల్ పాయింట్ ఇట్లాంటి ఏదైనా అదర్ స్టోర్స్ నుంచి కొనుక్కున్నారనుకుంటే వాళ్ళ GSTIN నెంబర్ ఉంటుంది. బిల్ మీద కూడా IMEI నెంబర్ ఉంటుంది. మీ ఫోన్ లో *#06# కొడితే ఏదైతే IMEI నెంబర్ వచ్చిందో అదే బిల్ మీద కూడా ఉందా లేదా చెక్ చేసుకోండి. కంప్యూటరైజ్డ్ బిల్ లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీరు ఆఫ్లైన్ లో కొన్నా కానీ, బిగ్ సి, సెల్ పాయింట్, లాట్, హ్యాపీ మొబైల్స్, సెలెక్ట్ ఇట్లాంటి ఏ స్టోర్ లో కొన్నా కానీ వాళ్ళు కంప్యూటరైజ్డ్ బిల్ ఇస్తారు, మాన్యువల్ బిల్స్ ఇవ్వరు. ఆ బిల్స్ లో కూడా IMEI నెంబర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. బిల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 11th month లో ఫోన్ కొన్నా కానీ, ఇంకొక నెల వారంటీ ఉన్నా, మనకు అమ్మినోడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా తీసుకోపోయినా ఆ ఒక్క నెల ఉంది కదా, మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మన దరిద్రం బాలేక మన చేతిలోకి వచ్చాక మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళి బిల్ ఇస్తే పార్ట్స్ ఫ్రీగా రీప్లేస్ చేసే అవకాశాలు ఉంటాయి, లేదా ఫోన్ టు ఫోన్ అయినా రీప్లేస్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ 6వ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫోన్ యొక్క ఫిజికల్ కండిషన్ ఎలా ఉందో మస్ట్ అండ్ షుడ్ మీరు చెక్ చేసుకోండి. రీసెంట్ గా బాగా నోటీస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, కొంచెం ఫోన్స్ అనేవి బెండ్ అవుతున్నాయి. ఆ బెండ్ అయింది మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి మీకు ఒక కంటితో ఇలా చూడండి, ఫోన్ బెండ్ అయినట్లు మీకు కనబడితే మాత్రం ఫ్లోర్ మీద పెట్టండి. ఫ్లాట్ గా పెట్టి ఫోన్ ఇలా తిప్పడానికి ట్రై చేయండి. అది ఈజీగా తిరుగుతుంది. అంటే మిడిల్ లో ఏదైనా బంప్ అవుట్ అయ్యి కనబడుతుంది అనుకోండి, ఈజీగా రొటేట్ అయిపోయింది. లేదు అంత ఫ్లాట్ గానే ఉందనిపిస్తుందా, ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి కింద నుంచి ఇలా చూడడానికి ట్రై చేయండి. గ్యాప్స్ ఉన్నాయి అనుకోండి, బెండ్ ఉన్నట్టు. ఫ్రేమ్ ఎప్పుడైతే బెండ్ ఉంటుందో ఆ ఫోన్ పరిస్థితి ఇంకా అయిపోయినట్టే, త్వరలో షెడ్కి వెళ్తున్నట్టే. బెండ్ ఉన్న ఫోన్ అసలు కొనుక్కోమాకండి. ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్, అస్సలు బెండ్ ఉండకూడదు. రెండోది ఫిజికల్ డ్యామేజ్, అంటే డెంట్స్, స్క్రాచెస్. ఇవి రెండు మీకు ఇంపాక్ట్ అవుతున్నాయి లేదా చూసుకోండి. ఇప్పుడు కార్నర్ డెంట్స్ ఉంటాయి, ప్రైస్ తగ్గుతుంది కదా, డెంట్ ఉంటే నాకేమైంది
ఏమైందిలే అని చెప్పి కొంతమంది అనుకుంటారు. మీ ఫోన్ కి ఒక డెంట్ పడింది అనుకోండి, అంటే ఫోన్ పడితే లోపల ఉన్న సిస్టమ్ మొత్తం ఆల్రెడీ కొంచెం కదిలినట్టు. అది కెమెరా మీద ఇంపాక్ట్ అవనివ్వండి, లేదా లోపల ఉండే పోర్ట్స్ బటన్ సెన్సర్స్ మీద కానివ్వండి, ఏ రకమైన ఇంపాక్ట్ అయినా ఇండైరెక్ట్ గా పడుతుంది. సో డెంట్ ఉన్న ఫోన్స్ మాక్సిమం ఇగ్నోర్ చేయండి. లేదు నాకు ప్రైస్ బాగా తగ్గిస్తున్నాను అనుకుంటే ఇంకా మీ ఇష్టం అది. తర్వాత ఫిజికల్ ఆస్పెక్ట్స్ లో ఈ బటన్స్, పోర్ట్స్ వీటిని కూడా క్రూషియల్ గా చెక్ చేసుకోండి. బటన్స్ అన్ని పనిచేస్తున్నాయి లేదా, లాంగ్ గట్టిగా నొక్కాల్సి వస్తుందా, నార్మల్ కండిషన్స్ లో ఉన్నాయి. యూఎస్బీ పోర్ట్స్ టైప్ సి ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ పనిచేస్తున్నాయి లేదా, హెడ్ ఫోన్ చేయకుంటే అసలు లేదనుకోండి, ఉంటే అవి కూడా కరెక్ట్ గా పనిచేస్తున్నాయి లేదా, పోర్ట్స్ బటన్స్ కూడా చెక్ చేసుకోండి. తర్వాత కెమెరాస్. ఈ కెమెరాస్ దగ్గర చూడడానికి క్లియర్ గా మనకు కనపడాలి, ట్రాన్స్పరెంట్ గా లోపల క్లియర్ కనపడాలి. కొంచెం డస్ట్ ఉన్నట్టు మీకు కనపడినా లేదా డాట్స్ ఉన్నట్టు మీకు కనపడినా ఈజీగా నాకు వదిలేబరు ఈ ఫోన్ అని చెప్పి వదిలేసేయండి. మొహమాటానికి పోయి కొనుక్కున్నారంటే తెలిసే ఉండేది మీకు. ఫోటోలు సరిగ్గా రావు, మొత్తం వైటిష్ గా వస్తాయి, డస్టీగా వస్తాయి, ఒక్కొక్కసారి వాటర్ హ్యూమిడిటీ కూడా లోపల ఉండిపోయి ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకోండి. కెమెరాస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజికల్ గా చెక్ చేయండి అండ్ ఫోటోస్ తీసి కూడా చెక్ చేసుకోండి, ఏదైనా గ్లూమీగా ఫోటోస్ వస్తున్నాయా. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చెకింగ్. నార్మల్ వైట్ స్క్రీన్ తీసుకొని స్క్రీన్ మీద ఏదైనా డాట్స్ ఉన్నాయా చెక్ చేయండి. వాటినే మనం డెడ్ పిక్సెల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఒక్క డెడ్ పిక్సెల్ ఉన్నా కానీ అది తర్వాత లైన్ కి దారి తీస్తుంది, లేదా ఆ పార్ట్ పెద్దగా మొత్తం డాట్ మచ్చ పెద్దది అయిపోయింది. సో డెడ్ పిక్సెల్స్ అనేవి అస్సలు ఉండకూడదు. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోన్ యూస్ చేస్తున్నారు అనుకోండి, డైలర్ లోకి వెళ్ళి *#0* కొడితే మీకు మొత్తం ఇంజనీరింగ్ టెస్ట్ అయితే వస్తుంది. దాంట్లోనే స్క్రీన్ టెస్ట్లు, బటన్ టెస్ట్లు, సెన్సర్ టెస్ట్లు అన్ని చేసుకోవచ్చు. లేదు నేను అదర్ ఫోన్స్ ఏమైనా యూస్ చేస్తాను, ఎగ్జాంపుల్ వివో, ఐక్యూ ఇట్లాంటివి ఏమైనా యూస్ చేస్తాను అనుకుంటే చాలా కోడ్స్ ఉన్నాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి డిస్ప్లే టెస్ట్ లేదా ఇంజనీరింగ్ టెస్ట్లు చేయాలి ఏంటి అని చెప్పి మీరు గూగుల్ అడిగితే చెప్పేస్తుంది. నార్మల్ గా నాకు తెలిసినంత వరకు *#558* లేదా *#558#. ఇంకా కొన్ని కోడ్స్ ఉన్నాయి *#448. ఇది గూగుల్లో కొడితే మీకు వచ్చేస్తాయి. వాటిలోకి వెళ్ళి స్క్రీన్ టచ్ ప్రతి కార్నర్ పనిచేస్తున్నా లేదా, డెడ్ పిక్సెల్స్ మీకు డిస్ప్లే అది కలర్స్ చూపిస్తూ ఉంటుంది. ఈ RGB కలర్స్ మీరు నోటీస్ చేసేటప్పుడు అక్కడ ఉన్న బ్లాక్ డాట్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. బ్లాక్ డాట్స్ ఉన్నాయంటే అసలు ఆ ఫోన్ తీసుకోవద్దు, డిస్ప్లేలో డెడ్ పిక్సెల్స్ ఉన్నాయని చెప్పి. నెట్వర్క్స్ పరంగా మీరు ఏదైనా సిమ్ కార్డ్ వేసినప్పుడు జియో అయితే జియో, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, పైన నెట్వర్క్ వచ్చిందా లేదా అండ్ మొబైల్ డేటా ఆన్ లో ఉందా లేదా, మొబైల్ డేటా పనిచేస్తుందా లేదా, ఇవి చెక్ చేయండి. మస్ట్ అని చూడండి. ఎందుకంటే లాక్డ్ ఫోన్స్ వస్తాయి. లాక్డ్ ఫోన్స్ లో కొన్ని నెట్వర్క్స్ పనిచేయవు. ఎగ్జాంపుల్ BSNL లో, జియోనో, ఎయిర్టెల్ ఏదో ఒకటి, విఐఓ ఏదో వేసారు అనుకోండి, కొన్ని నెట్వర్క్స్ రావు. సో క్యారియర్ అగ్రిగేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. లాక్డ్ ఫోన్స్ అయితే క్యారియర్ అగ్రిగేషన్ ఉండదు, అంటే నెట్వర్క్ రాదు. తర్వాత ప్రాక్సిమిటీ సెన్సర్స్. కాల్ మాట్లాడేటప్పుడు ఫోన్ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇయర్ పీస్ దగ్గర ఫోన్ వెంటనే డిస్ప్లే ఆగిపోవాలి. మళ్ళీ ఫోన్ దూరం తీస్తే స్క్రీన్ ఆన్ అవ్వాలి. ప్రాక్సిమిటీ సెన్సర్ పనిచేస్తున్నా లేదా. ఓరియంటేషన్ సెన్సర్ అంటే ఆటో రొటేట్, స్ట్రైట్ గా పెడితే స్ట్రైట్ గా, ల్యాండ్స్కేప్ లో పెడితే ల్యాండ్స్కేప్. సో ఓరియంటేషన్ సెన్సర్ అండ్ జైరోస్కోప్ సెన్సర్. గేమ్స్ ఆడుతున్నప్పుడు జైరోస్కోప్ సెన్సర్, కాంపస్ సెన్సర్, ఈ సెన్సర్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మస్ట్. ఈ మైక్స్. కాల్ మాట్లాడుకునేటప్పుడు మైక్ సరిగ్గా డెలివర్ అవుతుందా లేదా అవతల పర్సన్ కి. మీ దగ్గర ఇంకో ఫోన్ పెట్టుకుని కాల్ చేయండి, మైక్ సరిగ్గా పనిచేస్తుందా లేదా మస్ట్ అని చెక్ చేసుకోండి. లౌడ్ వాల్యూమ్ లో స్పీకర్ పెట్టండి. అంటే కాల్స్ గురించి నేను మాట్లాడట్లా, నార్మల్ యూట్యూబ్ లోనో ఇంకోటో ఏదో ఒకటి లౌడ్ వాల్యూమ్ ఉన్న ఆడియో ఏదైనా ప్లే చేస్తే స్పీకర్ క్వాలిటీ మీకు అర్థమైపోయింది. వాడు ఆల్రెడీ స్పీకర్ ని తగ్గొట్టాడు అనుకోండి, మీకు గేర్ వచ్చేసింది. లేదు డీసెంట్ గానే యూస్ చేశాడు అనుకుంటే క్లియర్ గా ఉంటుంది. సో స్పీకర్ క్వాలిటీ చెక్ చేసుకోండి. లేదా ఆ ఫోన్ వాటర్ లో పడింది అనుకోండి, గేర్ వస్తూ ఉండేది సౌండ్ అండ్ ప్రాపర్ గా మీకు అనిపించదు, మీకు అర్థమైపోయింది కూడా. నెక్స్ట్ టెస్ట్ వాటర్ డ్యామేజ్ ఉందా లేదా చెక్ చేసుకోవడం. అది ఎలా తెలుస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ సిమ్ కార్డ్ ట్రే ఓపెన్ చేయగానే దొరికిపోతాయి. అండ్ కొన్ని ఫోన్స్ కి కెమెరా లెన్సెస్ మీద కూడా హ్యూమిడ్ మనకు కనబడుతూ ఉంటుంది, లోపల కొంచెం చెమ్మ కనబడుతూ ఉంటుంది. అక్కడ కనబడట్లేదు అనుకున్న సిమ్ కార్డ్ ట్రే తీసినప్పుడు లేదా కింద పోర్ట్స్ దగ్గర కానివ్వండి దొరికిపోతా ఉంటాయి. సో వాటర్ డ్యామేజ్ అసలు ఉండకూడదు. ఈవెన్ దో అది IP68 వాటర్ రెసిస్టెన్స్ వస్తున్నా కానీ మీరు ఫోన్ తీసుకునే టైంకి వాటర్ లోపల ఉన్నాయి అనుకోండి, మాక్సిమం ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. అలానే బాక్స్ కంటెంట్స్ కూడా, లోపల చార్జర్, కేబుల్ ఇవి ఒరిజినల్ కాదా కూడా చూసుకోండి. ఒరిజినల్ అయితే బెస్ట్. లేదు ఒరిజినల్ లేవు అనుకుంటే మీరు బయట నుంచి అయితే తీసుకోవచ్చు, సర్వీస్ సెంటర్లో ఆర్డర్ పెట్టి తీసుకోవచ్చు. కాకపోతే ఆ అమౌంట్ కూడా మీకు చెప్పిన ప్రైస్ లో తగ్గించుకోండి. ఇప్పుడు చార్జర్ ఒక 1500 చెప్పారు అనుకోండి, వాడికి ఇచ్చే 10,000లో ఆ 1500 మైనస్ ఇచ్చుకుంటే బెటర్. బట్ జెన్యూన్ యాక్సెసరీస్ నేను రికమెండ్ చేస్తా. బాక్స్ లో వచ్చినవి ఉంటాక ట్రై చేసుకోండి. నెక్స్ట్ మీరు తీసుకునే ఫోన్ రూట్ అయ్యిందా లేదా తెలుసుకోవడం. రూటెడ్ ఫోన్ అయితే అసలు తీసుకోవద్దు, ఎందుకంటే దానికి అప్డేట్స్ రావు. సాఫ్ట్వేర్ కూడా కస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది అండ్ గూగుల్ అఫీషియల్ ఆండ్రాయిడ్ తో మీకు సంబంధం ఉండదు. ఎలా తెలుస్తుంది అంటే అబౌట్ ఫోన్ లోకి వెళ్ళండి, సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఒక సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ మీద క్లిక్ చేస్తే అది రీఫ్రెష్ చేయగా లేటెస్ట్ ఏమైనా అప్డేట్ ఉంటే చూపించాలి, లేదా లేటెస్ట్ అప్డేట్ లేదు అని అయినా చూపించాలి. ఈ రెండు చూపించట్లా. కొన్నిసార్లు ఏమైందంటే లేటెస్ట్ సాఫ్ట్వేర్ ఉండదు. రెండోది లేటెస్ట్ సాఫ్ట్వేర్ సెర్చ్ చేస్తున్నాగా సంథింగ్ వెంట్ రాంగ్ అని చూపించింది. ఏదో నెట్వర్క్ ఎర్రర్ కానీ సంథింగ్ ఏదో ఒక ఎర్రర్ వచ్చిందంటే అది రూట్ చేయబడ్డ ఫోన్. రూట్ చేసిన ఫోన్ అసలు తీసుకోవద్దు. వారంటీ అసలు దాన్ని క్లెయిమ్ చేయలేదు. రెండోది మీకు అప్డేట్స్ కూడా ఉండదు అండ్ మాల్వేర్ కూడా ఈజీగా అటాక్ అవుతుంది. అండ్ ఎవరైతే రూట్ చేశారో ఆ పర్సన్ కూడా మీకు మీ ఫోన్ ని మానిటర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మేక్ షూర్ యువర్ సాఫ్ట్వేర్ ఇస్ నాట్ రూటెడ్. నెక్స్ట్ ఇంకా అదర్ కనెక్షన్స్, వైఫై, బ్లూటూత్, మొబైల్ డేటా. మీ దగ్గరలో ఉన్న 5G బ్యాండ్స్ ని 2G బ్యాండ్స్ కి రెండింటి కనెక్ట్ చేసుకొని వైఫై కరెక్ట్ కనెక్ట్ అవుతుందో లేదో చూసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఇప్పుడు చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ముందు నుంచి ఐఫోన్ లో ఈ ప్రాబ్లం ఉన్నదే. చాలా ఫోన్స్ లో వైఫై మోడమ్స్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలానే ఆండ్రాయిడ్స్ లో కూడా ఇప్పుడు వస్తున్నాయి. వైఫై కనెక్ట్ అవుతుందా లేదో చూసుకోండి. రెండోది బ్లూటూత్ TWS బడ్స్ ఏమైనా కనెక్ట్ చేయడం, నెక్ బ్యాండ్ ఏదైనా కనెక్ట్ చేసి చూసుకోండి. మూడోది మొబైల్ డేటా 5G ఆర్ 4G ఏదైనా కానీ స్టేబుల్ గా ఉంటుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. రెండు యాప్స్ ఉన్నాయి, ZDY టెస్ట్ అని చెప్పని ఒకటి ఉంది అండ్ ఫోన్ డాక్టర్ ప్లస్ అని చెప్పని యాప్స్ ఉన్నాయి. ఇవి ప్లే స్టోర్ లో ఇప్పుడు దొరకకపోవచ్చు. బట్ అదర్ బ్రౌజర్స్ లో మీరు కావాలనుకుంటే సాఫ్ట్ అని ఇట్లా కొన్ని
యాప్స్ బయట నుంచి డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా, అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి రన్ చేయొచ్చు. ఫోన్ డయాగ్నోస్ చేస్తుంది, ఏదైనా లోపల కొంచెం ఆడ్గా ఉంటే ఈ యాప్స్ లో చూపిస్తాయి. ఫోన్ డాక్టర్ ప్లస్ ఒకటి, జెడ్ డివైస్ టెస్ట్ ఒకటి. సో ఇక్కడికి మనం ఆండ్రాయిడ్ టెస్ట్ అయితే పక్కకు పెట్టొచ్చు. ఇంకా ఏదైనా అడిషనల్ టిప్స్ నేను మిస్ అయి ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. బట్ ఇప్పుడు ఒకసారి మనం ఐఫోన్ లోకి వెళ్ళిపోదాం. ఐఫోన్ లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యాపిల్ IMEI వారంటీ చెక్ అని చెప్పి మీరు గూగుల్లో కొడితే యాపిల్ వాళ్ళ అఫీషియల్ సైట్ వస్తుంది. అందులోకి వెళ్ళి సేమ్ ఫోన్ యొక్క IMEI నెంబర్ అండ్ క్యాప్చా ఈ రెండింటిని ఎంటర్ చేయండి. IMEI నెంబర్ సేమ్ కొడి, దీనికి కూడా *#0*#. IMEI నెంబర్ కొడితే ఇక్కడ మనకి రెండు ఇన్ఫర్మేషన్ తెలుస్తాయి. ఒకటి ఫోన్ ఎప్పుడు కొన్నారో తెలుస్తుంది, రెండు ఫోన్ స్టిల్ వారంటీ కండిషన్ లో ఉందా, అవుట్ ఆఫ్ వారంటీ అయిందా తెలుస్తుంది. ఒకవేళ వారంటీలో ఉందనుకోండి వెల్ అండ్ గుడ్, లేదనుకుంటే పర్సన్ ఇప్పుడు వాడు వచ్చి నాకు ఏం చెప్తాడు, ఫోన్ కొని జస్ట్ 1.5 year అవుతుందని చెప్పంటాడు. మనం ఆ సైట్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 years 2.5 years అయిందనుకోండి, మనం ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. 2 years కంటే ఓల్డ్ ఫోన్స్ ని ఇగ్నోర్ చేసేయచ్చు. సో ఖచ్చితంగా యాపిల్ IMEI నెంబర్ చెక్ లోకి వెళ్ళి ఖచ్చితంగా దాని స్టేటస్ తెలుసుకోండి. రెండోది ఫైండ్ మై డివైస్ టర్న్ ఆఫ్ చేసి ఉందా చెక్ చేసుకోండి. ఈజీ, ఫోన్ అన్లాక్ చేసిన తర్వాత ఫైండ్ మై అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ లోకి వెళ్ళి వాళ్ళ అకౌంట్ లాగౌట్ అయిందా లేదో చూడండి. తర్వాత సెట్టింగ్స్ లోకి వచ్చి మీ యాపిల్ ఐడిని లాగిన్ చేయడానికి ట్రై చేయండి. లాగిన్ అయితే వెల్ అండ్ గుడ్, అంతా బానే ఉందని చెప్పి. లాగిన్ అవ్వట్లేదు, ఏదో ఎర్రర్ చూపిస్తుంది అని చెప్పంటే ఆ ఫోన్ తో ఏదో సంథింగ్ రాంగ్ అన్నట్లు. యాపిల్ ఐడి ఖచ్చితంగా లాగిన్ అవ్వాలి. యాపిల్ ఐడి లాగిన్ అవ్వట్లేదు ఆ ఫోన్ లో అనుకుంటే అది అబౌట్ లాక్డ్ కండిషనా లేకపోతే సంథింగ్ అదర్ ప్రాబ్లమా ఉన్నట్లే. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్. ప్రతి ఐఫోన్ లో బ్యాటరీ పర్సెంటేజ్ ఉంటుంది. అది 85% కంటే తక్కువ ఉండకూడదు. 80% లో ఉన్నా కూడా చాలా మంది కొనుక్కుంటారు, కానీ అక్కడ నుంచే దాని సినిమా ఇంకా డ్రాప్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. 79-80 లో ఉందనుకుంటే హెవీ బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది. బట్ రికమెండెడ్ ఏంటంటే 85% కంటే అబౌవ్ 90 అయితే ఈవెన్ బెస్ట్. బట్ 85 ని మనం నామినల్ గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఫేస్ ఐడి, చాలా ఇంపార్టెంట్. ఫేస్ ఐడీలు పనిచేయవు చాలా మందికి. ఇప్పుడు క్యాష్ ఫేలో ఇంకోటి అట్లా ఫోన్లు కొనిన తర్వాత ఐఫోన్స్ కి ఫేస్ ఐడీలు పనిచేయవు. ఫేస్ ఐడి ఒక్కటి మార్చుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మస్ట్ మీరు ఫేస్ ఐడి పెట్టి ఫోన్ లాక్ అన్లాక్ కరెక్ట్ గా అవుతుందా లేదో చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్ గా వస్తున్న ఇష్యూ ఐఫోన్స్ లో. నెక్స్ట్ దీంట్లో కూడా కామన్ వైఫై బ్లూటూత్ నెట్వర్క్స్ అన్ని చెక్ చేసుకోండి. వీటిలో కూడా కామన్ గా వైఫై నెట్వర్క్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు స్టార్ట్ అయింది ఐఫోన్స్ తో. ఇంటర్నేషనల్ ఫోన్స్ అమ్ముతూ ఉంటారు చాలా మంది. నాకు స్టార్టింగ్ లో చెప్పాగా ఇంటర్నేషనల్ ఫోన్స్ కి అయితే ఆ ఇష్యూస్ వచ్చే అవకాశం. ముందు మీరు కొనుక్కోవాలనుకుంటున్న ఐఫోన్ ఇండియనా ఇంటర్నేషనల్ చెక్ చేసుకోండి. ఇండియన్ అనుకోండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత అబౌట్ సెక్షన్ లో సీరియల్ నెంబర్ దగ్గర లాస్ట్ లో #HN ఉండాలి. HN ఉంటేనే అది ఇండియాది అన్నట్లు. HN కాకుండా అదర్ ఏదైనా కోడ్ ఉందనుకోండి, అవి జపాన్ మోడలా, హాంకాంగ్ మోడలా, దుబాయ్ సెట్, చాలా సెట్స్ ఉంటాయి, US సెట్, ఈవెన్ ఇలా చాలా ఉంటాయి మోడల్స్. HN ఉంటేనే అది ఇండియన్ మొబైల్ అన్నట్టు. మాక్సిమం ఇండియన్ వేరియంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదా అది ఇంటర్నేషనల్ అయినా నాకు పర్లేదు అనుకుంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ప్రైస్ నెగోషియేట్ చేయండి. ఇప్పుడు ఇండియాలో 1,50,000 ఉందనుకోండి, US లో మీకు అది 1,10,000 వచ్చేస్తుంది. సో చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు కూడా నెగోషియేట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా రెగ్యులర్ చెకప్స్ ఆండ్రాయిడ్ లో నేను ఏవైతే చెప్పానో అవన్నీ దీంట్లో చేసుకోండి. డిస్ప్లే కానివ్వండి, పోర్ట్స్, బటన్స్, కెమెరాస్ అన్ని దీంట్లో కూడా చేయండి. బట్ ముఖ్యంగా పాటించాల్సినవి ఈ 5-6 పాయింట్స్ ఐఫోన్స్ లో. సో ఇవి ఓవరాల్ గా ఈ దగ్గరలో మీకు ఒకవేళ సెకండ్ హ్యాండ్ ఫోన్ పర్చేస్ చేయాలని చెప్పని ఒకవేళ మీకు థాట్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు కొంచెం బెటర్ హ్యాండ్స్ లో ఉంటారు, బెటర్ డివైస్ సొంతం చేసుకోగలుగుతారు. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తారు సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.